హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్, ఎందుకంటే ఇంటికి వెళ్ళాను అనమాట. ఈ వారం రోజులు ఇంటి దగ్గరే ఉన్నా. సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయా. ఇంటికి వెళ్ళడానికి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కారణం ఏంటి అనుకోవచ్చు. వీడియో తీయడం అయితే అవుతుంది ఇంటి దగ్గర, కాకపోతే అవి అప్లోడ్ చేయడానికి డేటా అయితే అవైలబుల్గా ఉంటుంది. బికాస్ నా సిమ్ బిఎస్ఎన్ఎల్. సో నా ఊర్లోని బిఎస్ఎన్ఎల్ సిమ్ డెడ్డే. అస్సలు ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ రాదు. కాల్స్ కాదు కదా, మెసేజెస్ కూడా అస్సలు అవైలబుల్గా ఉండను. ఇంటికి వెళ్ళానంటే ఇంకా ఫోన్ డెడ్ అయిపోయినట్టే, ఇంకా పక్కన పెట్టేయడమే. ఫోన్ అస్సలు యూజ్ చేయడం అవ్వదానంటే అసలు ప్రతి సిమ్ అవుతుంది. మళ్ళీ ఐడియా కానీ ఐడియా కానీ లేకపోతే ఎయిర్టెల్, జియో ఇవన్నీ వర్క్ అవుతాయి. అన్నీ ఫుల్ సిగ్నల్ వస్తాయి. కాకపోతే బిఎస్ఎన్ఎల్ ఒక్క పాయింట్ కూడా రాదు, ఏంటో మరి. అలాగని మాది పక్కా పల్లెటూరు అయితే కాదు, కొంచెం పల్లెటూరు అయితే. అది పక్కన విషయం పెట్టేయండి. సో అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరగలేదు. ఇంకా అసలు మ్యాటర్కి వచ్చేసరికి అయితే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చూసారు కదా. ఆ నాయిస్ ఏదైతే ఉందో, నేను యాక్చువల్లీ వేరే టాపిక్ గురించి మాట్లాడదామని అయితే వీడియో ముందు కూర్చున్నా, అంటే ఫోన్ ముందు కూర్చున్నాయి. దాని గురించి మాట్లాడదామని అయితే స్టార్ట్ చేశా. కాకపోతే మధ్యలో ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో గుర్రం అనుకొని అదైతే చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. నా కాన్సన్ట్రేషన్, నేను చెప్పాలనుకున్న పాయింట్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకనేసి అది చెప్పలేకపోతున్నా. బట్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అదేంటంటే ఆ సౌండ్ ఏంటంటే కింద ఉన్న వాళ్ళ ఫ్యాను సౌండ్ చేస్తుంది. అంటే కిందనున్న ఫ్లోర్, నాది పై ఫ్లోరు. సో కిందనున్న ఫ్లోర్ వాళ్ళది ఫ్యాన్ ఏం మరి డ్యామేజ్ అయిందో తెలియదు, బట్ బీభత్సమైన డిస్టర్బ్ చేస్తుంది. ఈవెన్ కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు దానివల్ల. సో అలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగని వాళ్ళకి చెప్పలేను, ఉండలేను. అలాంటిది నా పరిస్థితి. సో అందుకని మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి. నా వాయిస్ కానీ, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ కానీ, లేకపోతే నా క్లారిటీ, మెయిన్గా ఫోను వీడియో తీసే క్లారిటీ ఏదైతే ఉందో అది క్లారిటీగా లేకపోయినా కాస్త అడ్జస్ట్ అవ్వండి. బికాజ్ ఎందుకంటే నేను వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేను టైంని. ఏదో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి ఫ్లోలో వాగేస్తూ ఉంటాను ఫోన్ క్యామ్ ముందుకు వచ్చేసి. సో అందుకని చెప్పేసి నేను ఆ ఎడిటింగ్, ఆ ఫిల్టరింగ్, ఆ నాయిస్ రిడక్షన్ ఏం చేయను. జస్ట్ అలా వీడియో ముందు కూర్చుంటాను, అలా తీసుకుంటూ పోతాను. అలా నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పుకుంటూ పోతాను, అప్లోడ్ చేసేస్తాను. అంతకుమించి నేను పెద్దగా చేసింది ఏమి ఉండదు. మహా అయితే థంబ్నెయిల్కి వాటికైతే టైం కేటాయిస్తాను, అంతకుమించి ఏం కేటాయించిన వీడియోస్కి. సో మీరు దయచేసి ఆ నాయిస్ని, అలాగే నా వీడియో క్వాలిటీని అవన్నీ అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఇంకా చూస్తాను, కాసేపు ఆగి వెయిట్ చేసి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది చెప్పే అంత సైలెన్స్ ఉందంటే మాత్రం కన్ఫర్మ్గా చెప్తా. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది ఏదన్నా సరే కొంచెం క్లారిటీగా చెప్పాలనుకుంటాను. అసలు యాక్చువల్గా నేను చెప్పేదే లెంతీగా చెప్తాను. ఆ లెంతీలోనే ఈ క్లమ్జీనెస్, వెనకాతలని ఈ నాయిస్ అదే ఉందనుకో, ఇంకా దరిద్రంగా ఉంటుంది వీడియో. చాలామందికి చూడడానికి కూడా ఇరిటేషన్గా అనిపిస్తుంది, స్కిప్ చేసుకుంటూ పోతారు. అలా స్కిప్ చేస్తూ పోతే ఇంకా నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా వాళ్ళకి అర్థం కాదు. సో మొత్తానికి నేను వీడియో తీయడం వల్ల ఏ యూజ్ ఉండదు. సో అది ద మ్యాటర్. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం సైలెన్స్కున్న టైంలోనైతే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అదైతే జరగదు, ఎందుకంటే వేసవికాలం కాబట్టి కంటిన్యూగా కింద ఉన్న వాళ్ళు ఫ్యాన్ వేసుకుంటూనే కూర్చుంటారు, ఈ నాయిస్ వస్తూనే ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ చూద్దాం ఏం జరిగింది అనేది. అండ్ నేను చెప్పాలనుకున్న పాయింట్కి సంబంధించిన వీడియో రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ అంటే వీడియో తీసి అప్లోడ్ అయితే త్వరగా చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి కాస్త అడ్జస్ట్ అవ్వండి నా వీడియోస్ని, ఓకేనా? అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.